పార్టీ లైన్ దాటిన ఎవరిపైనైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం కామన్ అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కి గౌడ్. తనకైనా చిన్నారెడ్డికైనా రేవంత్ రెడ్డికైనా ఇదే రూల్ వర్తిస్తుందని చెప్పారు. రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన క్రమశిక్షణ తప్పినందుకే తీన్మార్ మల్లన్నను పార్టీ సస్పెండ్ చేసిందని చెప్పారు. పార్టీలో బీసీలకు ఒక న్యాయం, ఇతరులకు ఇంకో న్యాయం జరుగుతోందని తాను అనుకోవడం లేదన్నారు మధు యాష్కి. పార్టీల నుంచి ఎవరు నిష్క్రమించకుండా చూడాల్సిన బాధ్యత పార్టీ రాష్ట్ర అధ్యక్షుని పైన ఉంటుంది. పార్టీలో ఉన్న వాళ్ళు క్రమశిక్షణతో ఎవరైనా సరే, వారు ఏ కమిషన్ చైర్మన్ ఉండొచ్చు, అగ్రనాయకులు ఉండొచ్చు, మాజీ మంత్రులైనా ఉన్నా సరే, సామాన్య కార్యకర్తలైనా సరే, క్రమశిక్షణ రూల్స్ అనేటివి అందరికీ సమానంగా వర్తించాలి. క్రమశిక్షణ లేక పార్టీ ఇంట్రెస్ట్ వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనుకున్నప్పుడు ఎంతటి ఎవరన్నా సరే, అది తీన్మార్ మల్లన్నే కావచ్చు, చిన్నారెడ్డే కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, మా విహెచ్ కావచ్చు, ఇంకెవరన్నా సరే, నేనన్నా కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు. సో పార్టీ ప్లాట్ఫామ్గా మాట్లాడకుండా వేరే దగ్గర మాట్లాడినప్పుడు ఏమి చర్యలు ఉండాలనేది క్రమశిక్షణ సంఘం అనేది ఉంటుంది. దానికి ఒక పార్టీ అధినాయకత్వం నిర్మాణం ఉన్నది, రాష్ట్రంలో ఉంటుంది, కేంద్రంలో ఉంటుంది. దాని ప్రకారంగా చర్యలు. కానీ పార్టీలో ఇక్కడ వ్యక్తిగతంగా ఏంది అనేది ప్రశ్న కాదు. ఇక్కడ ఎవరు పార్టీ నుంచి నిష్క్రమించినా నేను బాధపడతాను. సో మల్లన్న అడిగిన దానికి జవాబు పార్టీ పీసీసీ అధ్యక్షుడు, క్రమశిక్షణ సంఘం చైర్మన్, ముఖ్యమంత్రి జవాబు చెప్పాలి. ఆ లేవనెత్తిన అంశాలకి గతంలో మరి ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళు చెప్పాలి. తరతరాలుగా వర్గపోరు నడుస్తూ ఉన్నది, కొన్ని వందల ఏళ్ళ నుంచి నడుస్తూ ఉన్నది. ఈ పోరాటం ఇంకా కొనసాగుతూ ఉంటుంది. ఇంకెన్నెన్ని కొనసాగుతుందో తెలియదు. దక్షిణ భారతదేశంలో ఇంకా అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అగ్రకులాల ఆధిపత్యం కొనసాగుతున్నది. 85% ఉన్న బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారంలో చోటు లేదు. రాష్ట్ర నిర్మాణంలో కూడా వాళ్ళ పలుకు లేదన్న దాంతో సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు. దానికి నేను వీరప్ప మొయిలీ గారు కలిసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగినది. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరగకుండా బీసీ వర్గాలకు కూడా ఎట్లా అన్యాయం జరుగుతున్నది, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక బీసీ ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి మాట్లాడడం జరిగినది. అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా సామాజిక న్యాయం కొరకు జరిగిన పోరాటం. అది ప్రజాప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకున్నప్పుడు అన్ని వర్గాలకు న్యాయం చేకూరుస్తుంది. ఆ దిశలోనే రాహుల్ గాంధీ గారు ఆలోచనతోటి ఈ కులగణన జరగాల, ఎక్స్రేట్ తీయాలి, దానిపై జరగాలంటున్నారు. ఈ వర్గపోరు అనేది జరుగుతూ ఉన్నది, అట్టడుగు వర్గ కాన్స్టిట్యూట్ జరుగుతూ ఉన్నది. అది జరగాలంటే సామాజిక చైతన్యం రావాలి. సాధించుకుంది సగం తెలంగాణ, సాధించాల్సింది సంపూర్ణ సామాజిక తెలంగాణ అనే ఆలోచనతో ఎప్పుడు ఉన్నాను, ఇప్పటికి కూడా ఉన్నాను.